హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పుష్ప 2 రిలీజ్ కు దగ్గర పడుతున్న వేళ కొన్ని వివాదాలు కూడా ఈ సినిమా చుట్టూ, అల్లు అర్జున్ గారి చుట్టూ తిరుగుతున్నాయి సార్. అల్లు అర్జున్ గారు ఆర్మీని అవమానించారని చెప్పేసి, ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సార్. అసలు అల్లు అర్జున్ గారు ఏంటి, ఆర్మీని అవమానించడం ఏంటి అని చెప్పేసి వాపోతున్నారు ఆయన ఫ్యాన్స్. అసలు ఏం జరిగింది, ఎవరు కేసు పెట్టారు, మీరేం చెప్తారు? నిన్న కొంతమంది అంటే గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్, తర్వాత వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్, దీని ప్రతినిధులు వెళ్ళి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ మీద కంప్లైంట్ చేశారు. బైరి శ్రీనివాస్ గౌడ్ అని ఒక పేరు వచ్చింది. సో అతని ఆధ్వర్యంలో కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారు. వీళ్ళు కంప్లైంట్ చేసిన కారణం ఏంటంటే, అల్లు అర్జున్ తన అభిమానుల సంఘాలకి అభిమానులని పిలవడం బదులు ఆర్మీ ఉంది, నాకు అభిమానులు కాదు, నాకు ఒక పెద్ద ఆర్మీ ఉంది అని చాలాసార్లు ప్రకటించారు. అల్లు అర్జున్ ఆర్మీ అని వాళ్ళు పోస్టులు అన్ని పెట్టుకుంటున్నారు. ఇది భారతదేశ ఆర్మీని అవమానించడమే. కాబట్టి భారతదేశ ఆర్మీని అల్లు అర్జున్ అవమానించాడు కాబట్టి అల్లు అర్జున్ మీద కేసు పెట్టండి అనేది వాళ్ళు. ఇది మామూలుగా కామెడీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ అనేది భారతదేశంలో ఉన్న ఆర్మీని ఎగతాళి ఏముంది ఇక్కడ? అట్లా అనుకుంటే జనసేన అంటే ఏంటి? సేన అంటే ఆర్మీ, పీపుల్స్ ఆర్మీని పెట్టుకోకూడదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఆయన మీద కూడా కంప్లైంట్ చేయాలి కదా. శివసేన శివాస్ ఆర్మీ. సేన అంటే ఆర్మీనే కదా తెలుగులో కానీ హిందీలో కానీ. సేన అంటే ఆర్మీనే. మరి శివసేన ఎందుకు పెట్టుకున్నారు, జనసేన ఎందుకు పెట్టుకున్నారు? అలాగే ఇతను కూడా అల్లు అర్జున్ సేన బదులు అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నాడు. బోల్డ్ మంది సేనలు పెట్టుకుంటారు. ప్రతి యువసేన, ఆ సేన, ప్రజాసేన, రకరకాల సేనలు ఉంటాయి. సేన అంటే ఒక ఆర్గనైజ్డ్ ఫోర్సు అని చెప్పుకోవడానికి ఆర్మీ అనేది వాడుకుంటారు. ఎందుకంటే ఆర్మీ అంటే వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. రెండోది వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడతారు. ఇటువంటి కొన్ని లక్షణాలు ఆర్మీకి ఉంటాయి కాబట్టి తమకున్న ఆర్గనైజేషన్స్ కూడా అటువంటి పేర్లు పెట్టుకోవడం అనేది ఉంటుంది. జనసేన అంటే పీపుల్స్ ఆర్మీ ఇంగ్లీష్లో, అంతే కదా. సేన అంటే ఆర్మీనే కదా. ఇంకేమన్నా ఇది ఉందా దానికి? కాబట్టి ఏంటంటే వీళ్ళేదో అంటే, ఒకటి ఈ అల్లు అర్జున్ ఏదో ఒక రకం బదనాం చేయాలని ఇంటెన్షన్ అన్నా ఉండాలి. రెండు, వీళ్ళు ఇప్పుడు పుష్ప రిలీజ్ అవుతుంది కదా, మనం ఫోకస్ లేక వస్తాం అనేదన్నా ఉండాలి కారణం. లేకపోతే అసలు ఎన్విరాన్మెంట్కి దీనికి ఏమన్నా ఈ కేసుకి సంబంధం ఉందా? వాళ్ళు చేయాల్సింది గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్, వాటర్ హార్వెస్టింగ్, ఆ కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలకి ఏమన్నా అల్లు అర్జున్ కూడా పిలవచ్చు, అవేమన్నా చేయాలి తప్ప అల్లు అర్జున్ అభిమాన సంఘాన్ని ఆర్మీ అని పిలుస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయండి అంటే, అది నాకు తెలిసి పోలీసులు కూడా దీని మీద ఏం కేసు నమోదు చేయరు. చేసినట్టు కూడా ఇప్పటి వరకు అయితే వార్తలు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఈ వార్త ఎందుకు బయట వచ్చింది? మామూలుగా అయితే దీన్ని బయట కూడా ఎవడు పట్టించుకోడు. కానీ ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 రిలీజ్ అవుతుంది డిసెంబర్ 5 కాబట్టి దీని చుట్టూ అనేక కాంట్రవర్సీస్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే మామూలుగానే మనకు తెలుసు చాలాసార్లు ఏమవుతుందంటే, సినిమా వాళ్ళ మీద ఎందుకు వివాదాలు వస్తుంటాయంటే పాపులర్ అవ్వచ్చు అనేది బేసిక్గా. ఇది మిగతా వాటిలో పాపులర్ అవ్వరు. ఇప్పుడు నవళ్ళు రాస్తారు, కథలు రాస్తారు, దాంట్లో కూడా అనేక కాంట్రడిక్టరీ ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని కూడా పట్టించుకోడు. ఎందుకంటే అనవసరంగా వీళ్ళకి ఎందుకు పాపులారిటీ ఇస్తున్నాం, వస్తుంది మనకేం రాదని. సో ఎప్పుడైతే సినిమాలు వస్తుంటాయో అందుకని వెతికి ఎక్కడో, అదేంటి మన నాగార్జున సినిమా మన్మధుడిలో ఉప్పర్ మీటింగ్ అంటాడు. అది ఉప్పర సంఘం వచ్చింది. అప్పటి వరకు అసలు ఉప్పర అనే కులం ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియకపోతే ఆ రైటర్కి. మామూలుగా ఏదో వాడుతున్నారు, ఏంట్రా టైంపాస్ మీటింగ్ పెట్టుకున్నారు అనేది ఉప్పర మీటింగ్ అన్నారు. అది ఎలా వచ్చిందో ఎవడికి తెలీదు. అట్లాగే బాహుబలిలో కటిక చీకటి అంటే కటిక అనే ఒక కులం ఉందని కూడా రాజమౌళికి తెలియకపోవచ్చు. ఆ కటిక కులం వాళ్ళు రంగంలో దిగారు. ఇలాగ ఏంటంటే ఏదో ఒక కాంట్రవర్సీ మనం సినిమా చుట్టూ వస్తే దాని చుట్టూ మనం పాపులర్ అవ్వచ్చు అన్న ఒక యాంగిల్ ఎక్కువ కనబడుతుంది. ఇంకొక రెండో యాంగిల్ అంటే ఆ సినిమా వాళ్ళ చుట్టూ ఇప్పుడు వాల్మీకి అనే టైటిల్ పెట్టారని వాల్మీకి టైటిల్నే తీయించారు. వాల్మీకి అనేవాడు ఎవరో ఋషి. ఈ కులానికి వాల్మీకి సంబంధం ఉంటే మీరు ఇది చేసుకోండి, అంతేగాని వాల్మీకి మీద ఏమన్నా పేటెంట్ రైట్స్ ఉన్నాయా, ఎవరు వాడకూడదా? ఇట్లా సమస్యలు ఏంటంటే ఎవరు రాను ఇలా ఎక్కువైంది.
ఇది ఎక్కువ అవడానికి ప్రధాన కారణం ఒకటి డబ్బులు, రెండు పవర్ చూపించాలి. నాకు ఒక ఎమ్మెల్యే చెప్పాడు అప్పట్లో, వాల్మీకి తీయకపోతే మేము ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారు, ఈయనకి ఇష్టం లేకపోయినా తీయించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన తీయకపోతే ఇంకొక వాల్మీకి లీడర్ ఒక ఆయన దాన్ని క్యాష్ చేసుకుంటాడు. అంటే నేను చూడు మీ వాల్మీకుల కోసం పోరాడాను. ఇది ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవి చేస్తారు. కొంతమంది డబ్బుల కోసం చేస్తారు. బెదిరిస్తే ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలి, టైటిల్ తీయమని గొడవ చేస్తే వాడు ఏం చేయాలి, సరే వీడికి కొంత డబ్బులు ఇచ్చి నువ్వు సైలెంట్గా ఉంటారా బాబు అని చెప్పాలి. సో డబ్బులు వస్తాయి. అందుకనే ఎవడో వచ్చి కొమరం భీము వాళ్ళ బంధువులు వచ్చి కొమరం భీము టైటిల్ తీయమండం, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి త్రిపులార్లో కొమరం భీము వాడొద్దని చెప్పడం, ఇదంతా ఏంటంటే డబ్బుల కోసం ప్రధానంగా. నెక్స్ట్ ఏంటంటే పేరు, ఈ టైంలో మనం చేస్తే మనకి పాపులారిటీ వస్తుంది. లేకపోతే ఆ కుల సంఘం ఎవడో తెలీదు, వాడు ఆ కులానికి ఏం చేసాడో తెలీదు, సడన్గా వచ్చి హర్ట్ అవుతారంట. అసలు ఆ కటిక అనే కులం ఉందని ఎవరికి తెలియదు, వాళ్ళు వచ్చి చేయడం. ఇలాగా అట్లాగే చిరంజీవి సైరా తీసినప్పుడు వాళ్ళ బంధువులంతా వచ్చి చేయడం. సో ఇది అప్పటి వరకు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు వాళ్ళ బంధువులు ఎవరున్నారో ఏంటి, వాళ్ళు ఎందుకు సడన్గా హర్ట్ అవుతారో తెలియదు. అంటే ఈ మనోభావాల హర్ట్ అనేది ఒక పెద్ద కామెడీ వ్యవహారం. ఎవడి మనోభావాలు ఎప్పుడు ఎందుకు హర్ట్ అవుతాయో ఎవడికి తెలియదు. సో ఈ యాంగిల్లో వీళ్ళు ఏదో చేసుంటారు తప్ప దానికి అల్లు అర్జున్ ఆర్మీకి ఏం సంబంధం లేదు. అల్లు అర్జున్ వాళ్ళకు నా అభిమానులే కాదు, ఒక ఆర్మీ లాగానే. ఎందుకు చెప్పుకుంటా అంటే వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉంటారు, ఆర్గనైజ్డ్గా ఉంటారు, నా కోసం ప్రాణం ఇస్తారు అన్న అర్థంలో ఆయన చెప్పాడు. రెండోది, ప్రతి హీరో కూడా యూనిక్గా తనకంటూ ఒక డిఫరెంట్ ఇది కోరుకుంటాడు. ఒక డిఫరెంట్ బిరుదు, ఐకాన్ స్టార్ అని ఈయన పెట్టుకున్నాడు. అట్లా ఒక్కొక్క బిరుదు ఒక యునిక్, అది రాగానే అల్లు అర్జున్ గుర్తొచ్చే విధంగా అల్లు ఆర్మీ అనేది కూడా కలిసి వచ్చింది. అట్లా అల్లు అర్జున్ ఆర్మీ త్రిబుల్-ఏ అక్కడ కలిసి వచ్చింది. సో అలాగా పెట్టుకోవడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తారు తప్ప అల్లు అర్జున్కి ఎందుకు ఇండియన్ ఆర్మీని అవమానించే ఉద్దేశం ఉంటుంది? ఆయనకేం పని లేదా? ఇండియన్ ఆర్మీని ఎందుకు ఆయన అవమానిస్తాడు? కాబట్టి ఇదంతా ఏంటంటే పూలిష్ వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల ఏమీ జరగదు. అల్లు అర్జున్కి వచ్చే నష్టం లేదు. అల్లు అర్జున్కి కూడా కొంత ఉపయోగం, ఇంకొంత మీడియాలో ఉంటాడు. పుష్పకి అది ఉపయోగమే, పబ్లిసిటీ. అంటే ఇటువంటి మేజర్ క్లాష్ వివాదాలు అయితే ఒక్కొక్కసారి సినిమాకి కూడా ఇబ్బంది, కానీ ఇది మేజర్ వివాదం ఏం కాదు. అంటే అల్లు అర్జున్ పుష్ప 2కి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. దాన్ని వాళ్ళు కూడా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అప్రిషియేట్ చేశాడు. డ్రగ్స్ సంబంధించి అల్లు అర్జున్ ఒక వీడియో చేశాడని, ఇలాగా అల్లు అర్జున్ని పేరు పెట్టి మరి అభినందించాడు రేవంత్ రెడ్డి. ఇలాగ అందరూ చేయండి అని కూడా చెప్పాడు. సో ఇలాగా అల్లు అర్జున్ కూడా ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, వాళ్ళు వివాదాలు ఏ వస్తే ఎలా డీల్ చేయాలనేది వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది. బట్ కొన్ని వివాదాలు తప్పు. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు